రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని, హత్యలు 8.76% తగ్గాయని, అత్యాచారాలు 13.45% తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఫోన్ల రికవరీ విషయంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1లో ఉందన్నారు. రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికకు డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అట్లాగే రెండోది లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ నెలలో అది కూడా ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. ప్లస్ మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు, ఫ్లడ్స్ లాంటివి, వరదలటువంటివి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ అందులో కూడా ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బంది. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్ లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్ లో. ఫోన్ల రికవరీ, దొంగతనం గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది.